వినాయక చవితి దగ్గర పడుతుండటంతో అటు ఖైరతాబాద్ గణనాథుడు పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉన్నాం. బడా గణేష్ వద్ద ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఎవరైతే కళాకారులు ఉన్నారో వారందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి యొక్క ప్రత్యేకతలు కావచ్చు, దాంతో పాటుగా పనులు అనేటివి కూడా ఎక్కడి దాకా వచ్చాయనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతమంది కళాకారులు పనిచేస్తూ ఉన్నారు? సుమారు 100 మంది కళాకారులు పనిచేస్తూ ఉన్నారు. ఒరిస్సా, తమిళనాడు, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కళాకారులు పనిచేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి ఒక 1 వీక్లో ఈ మట్టి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. మరి కాకినాడ, గొల్లెపాలెం నుంచి సత్య ఆర్ట్స్ వాళ్ళు, భీమేష్ గారు, వారి టీం ఒక సుమారు 25 మంది వచ్చి ఒక 1 వీక్లో పెయింట్లు అనేది కంప్లీట్ చేస్తారన్నమాట. ఇప్పుడు వచ్చి ఫేస్ నుంచి కడుపు దాకా తమిళనాడు సంబంధించిన కళాకారులు చేస్తాను. కడుపు నుంచి పూట భాగం కింద భాగము ఒరిస్సా సంబంధించిన కళాకారులు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఖచ్చితంగా ఒక 1 వీక్లో ఈ మట్టి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయని మేము అంచనా వేస్తూ ఉన్నాం. అంటే మొత్తం మీద గణేష్ చతుర్థికి సంబంధించి ఎన్ని రోజుల ముందు దర్శనానికి ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఒక 2-3 రోజుల ముందు కంప్లీట్ చేయాలనే టాస్క్ అనమాట. ఎందుకంటే భక్తుల సంఖ్య ఎక్కువైంది. వాళ్ళు 2-3 రోజుల ముందు వచ్చి వినాయకుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో 2-3 రోజుల ముందు రెడీ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈసారి బడా గణేష్ యొక్క ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయండి? నుండి మనం ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. మీకు తెలిసిన విషయమే, ఆపరేషన్ సింధూర్ మన భారతదేశ ప్రజలు కాదు, యావత్ భారతదేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. ఒకవైపు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు, మరొక వైపు మీరు చూసినట్టయితే గజ్జల అమ్మవారు, అదేవిధంగా పురి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలరాముడు, సుదర్శనుడు, అదేవిధంగా ఇక్కడ శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. దాదాపు మేము 69 అడుగులు అనుకుంటా ఉన్నాము. 60 అడుగుల పైన విగ్రహం ఉండబోతా ఉంది. చూడండి, ఇంతకుముందు మన లడ్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చేది, కానీ ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి చాలా మంది భక్తులు లడ్డు తేవడం జరుగుతూ ఉందన్నమాట. సుమారు 100, 1000, మనక 1500 చాలా మంది భక్తులు తెస్తారు. అది 2వ రోజు 3వ రోజు భక్తులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మొత్తం మీద గణేష్ నవరాత్రులకు సంబంధించి ఈసారి వాలంటీర్స్ ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రభుత్వం ఎలా సహకరిస్తుందంట? ఇప్పుడు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా మన గణేషునికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వారి ఆధ్వర్యంలో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్ సివై ఆనంద్ గారు, ఆర్ఎన్బి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్, వాటర్, అన్ని డిపార్ట్మెంట్ పెద్దలందరూ మాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల వచ్చే భక్తులు ఈజీ భగవంతుని దర్శించుకుని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం మీద ఖైరతాబాద్ గణనాథుడి పనుల యొక్క వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, కళాఖండాలను తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వివిధ రూపాలు, అటు బడా గణేషే కాకుండా పక్కన కూడా వివిధ కళారూపాలకు సంబంధించి కూడా పనులు చకచకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గణేష్ చతుర్థికి 2 రోజులు ముందుగానే ప్రజల దర్శనార్థం అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుందని కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.